రాహు కేతు రహస్యాలు తెలుసుకుంటే షాక్ అవుతారు. ఒకవైపు నిప్పులు కక్కే సూర్యుడు ప్రాణకోటికి వెలుగునిచ్చే ఆ తేజస్సును అమాంతం మింగేయడానికి చీకటి అంచుల్లోంచి దూసుకువస్తున్న ఒక భయంకరమైన రాక్షసుడు. ఆ రాక్షసుడి నీడ పడగానే పట్టపగలే భూమిపై దట్టమైన అంధకారం అలుముకుంటోంది. ఎక్కడ చూసినా హాహాకారాలు. ఆకాశంలో జరుగుతున్న ఈ భయంకరమైన దృశ్యాన్ని చూసి ప్రపంచమంతా ఇది దేవుడి ఆగ్రహమని, ప్రళయానికి సంకేతమని వణికిపోతున్న సమయం. సరిగ్గా అదే కాలంలో ఎలాంటి టెలిస్కోప్లు, ఆధునిక యంత్రాలు లేని ప్రాచీన భారతదేశంలో ఒక యువకుడు మాత్రం ప్రశాంతంగా కూర్చుని తాటి ఆకులపై సంక్లిష్టమైన గణిత సమీకరణాలు రాస్తున్నాడు. ఆకాశంలో జరుగుతున్నది దేవుడి కోపం కాదని, రాక్షసుల దాడి అంతకంటే కాదని, అది కేవలం భూమి, చంద్రుడు, సూర్యుల మధ్య జరిగే ఒక అద్భుతమైన కాంతి మరియు నీడల క్రీడ అని తన లెక్కల ద్వారా ప్రపంచానికి నిరూపించడానికి సిద్ధమవుతున్నాడు. అతడే ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్ర పితామహుడు ఆర్యభట్ట. పురాణాలు చెప్పే రాహుకేతువుల కథలకు, ఆధునిక ఖగోళ శాస్త్రం చెప్పే ల్యూనార్ నోట్స్కు మధ్య ఆశ్చర్యకరమైన సంబంధాన్ని కేవలం తమ మేధస్సుతోనే విశ్వ రహస్యాలను ఛేదించిన ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రవేత్తల అద్భుత ప్రయాణాన్ని ఇప్పుడు మనం లోతుగా అర్థం చేసుకుందాం. చరిత్ర పుటల్లోకి వెళితే వేదకాలం నాటి నుంచి భారతదేశంలో ఖగోళ శాస్త్రంపై అపారమైన ఆసక్తి ఉండేది. అయితే ప్రారంభ రోజుల్లో ఆకాశంలో జరిగే ప్రతి మార్పును దేవుళ్లతో ముడిపెట్టి చూసేవారు. ముఖ్యంగా గ్రహణాలు అనగానే ఒక విధమైన భయం, ఆందోళన సమాజంలో ఉండేది. ఈ భయానికి ప్రధాన కారణం మన పురాణాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన క్షీరసాగర మథనం కథ. దేవుళ్ళు, రాక్షసులు అమరత్వం కోసం పాల సముద్రాన్ని మధించినప్పుడు అందులోంచి అమృతం ఉద్భవించింది. ఆ అమృతాన్ని కేవలం దేవతలకు మాత్రమే దక్కేలా చేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మోహిని రూపం ధరించి అందర్నీ మభ్యపెడుతున్న సమయంలో స్వర్భానుడు అనే ఒక రాక్షసుడు మారువేషంలో వచ్చి దేవతల వరుసలో కూర్చుని ఆ అమృతాన్ని తాగుతాడు. అయితే అతన్ని సూర్యుడు, చంద్రుడు పసిగట్టి మోహిని రూపంలో ఉన్న విష్ణువుకు ఫిర్యాదు చేస్తారు. అది గ్రహించిన విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడి తల నరికేస్తారు. కాని అప్పటికే అమృతం గొంతుదాకా వెళ్లడంతో వాడు చనిపోకుండా తల భాగం రాహువుగా, మొండెం భాగం కేతువుగా మారిపోతాయి. తమను పట్టించిన సూర్యచంద్రులపై కక్ష పెంచుకున్న ఆ రాహుకేతువులు ఎప్పటికైనా వారిని మింగేసి పగ తీర్చుకోవాలని విశ్వంలో తిరుగుతూ ఉంటారని, వాళ్లు సూర్యుణ్ణి లేదా చంద్రుణ్ణి మింగినప్పుడే ఈ గ్రహణాలు వస్తాయని పురాణాలు బలంగా నాటాయి. ఈ కథ ఎంతలా ప్రజల మనసుల్లో నాటుకుపోయిందంటే, గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదని, వండిన ఆహారాన్ని పారబోయాలని, గుడుల తలుపులు మూసేయాలని అనేక ఆచారాలు పుట్టుకొచ్చాయి. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మేధస్సు ఎప్పుడూ మూఢనమ్మకాలకు తలొగ్గదు. పురాణ కథల నుంచి శాస్త్రీయ పరిశీలనల వైపు ప్రాచీన భారతదేశం నెమ్మదిగా అడుగులు వేయడం ప్రారంభించింది. వేదాంగ జ్యోతిష్యం లాంటి గ్రంథాల్లో కాలాన్ని లెక్కించడానికి నక్షత్రాల కదలికల్ని నిశ్చితంగా గమనించటం మొదలుపెట్టారు. ఆకాశం కేవలం దేవతల నివాసం మాత్రమే కాదని, అదొక అద్భుతమైన గణిత శాస్త్రం పటమని మన ఋషులు గ్రహించారు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి రావడం అనే అరుదైన ఖగోళ సంఘటనను వారు తమ పరిశీలన ద్వారా కనుగొనడం ప్రారంభించారు. క్రీస్తు పూర్వం కాలంలో కేవలం పౌరాణిక కథలు, భయాలు, ఆచారాల చుట్టూ తిరిగిన గ్రహణాల భావన క్రీస్తు శకం 5వ శతాబ్దం నాటికి ఒక విప్లవాత్మకమైన మలుపు తిరిగింది. చరిత్రలో కనీవిని ఎరుగని ఒక మేధావి అడుగుపెట్టాడు. ఆర్యభట్ట తన 23వ ఏట ఆర్యభట్టీయం అనే ఒక అద్భుతమైన గ్రంథాన్ని రచించాడు. అందులోని గోళపాద అనే అధ్యాయంలో ఆయన చెప్పిన విషయాలు ఆనాటి పండితుల్ని, సనాతన ధర్మ రక్షకులను ఉలిక్కిపడేలా చేశాయి. ఆర్యభట్ట ఎంతో ధైర్యంగా ఒక సత్యాన్ని ప్రకటించాడు. గ్రహణాలు రావడానికి కారణం రాహువు, కేతువులు అనే రాక్షసులు ఎవరినో మింగడం కాదు, అది కేవలం భూమి మరియు చంద్రుడి నీడల వల్ల జరిగే సహజమైన ప్రక్రియ అని ఆయన తేల్చి చెప్పాడు. సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడకుండా భూమి అడ్డుపడినప్పుడు భూమి యొక్క నీడ చంద్రుడి మీద పడుతుందని, దాన్ని మనం చంద్రగ్రహణం అంటామని ఆయన వివరించాడు. అలాగే సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడొచ్చినప్పుడు చంద్రుడి నీడ భూమిపై పడుతుందని, ఆ నీడ పడిన ప్రాంతంలో సూర్యుడు కనిపించడని, అదే సూర్యగ్రహణమని ఆయన మ్యాథమెటికల్ గా నిరూపించాడు. చంద్రమండలంలోకి భూఛాయ ప్రవేశించడమే గ్రహణమని ఆయన సంస్కృతంలో రాసిన శ్లోకాలు నేటికీ ఆయన శాస్త్రీయ దృక్పథానికి సజీవ సాక్ష్యాలు. ఆ తర్వాత క్రీస్తు శకం 6వ శతాబ్దంలో వరాహమిహిరుడు తన పంచసిద్ధాంతక గ్రంథంలో ఈ గణితాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాడు. అప్పటికే ఉన్న గ్రీకు ఖగోళ శాస్త్రం మరియు భారతీయ ఖగోళ శాస్త్రాల్ని కలిపి గ్రహణాలు ఎప్పుడొస్తాయి, వాటి వ్యవధి ఎంతుంటుంది అనే విషయాలను ఖచ్చితంగా అంచనా వేయగలిగారు. ఆ తర్వాత క్రీస్తు శకం 12వ శతాబ్దంలో
భాస్కరాచార్య తన సిద్ధాంత శిరోమణి ద్వారా ఈ గణితాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లి ఆధునిక క్యాలిక్యులస్కు సమానమైన పద్ధతుల్లో ఖగోళ కదలికల్ని విశ్లేషించారు. అయితే ఇక్కడే ఒక అద్భుతమైన, ఎవరికీ పెద్దగా తెలియని రహస్యం దాగి ఉంది. పురాణాలు చెప్పే రాహుకేతువులను ఆర్యభట్ట లాంటి శాస్త్రవేత్తలు పూర్తిగా కొట్టిపరేశారా అంటే సమాధానం అవును మరియు కాదు. ఇక్కడే మన ప్రాచీన భారతీయ తత్వశాస్త్రం యొక్క గొప్పదనం బయటపడుతుంది. రాహుకేతువులు భౌతికమైన గ్రహాలు కావు అని సైన్స్ చెబుతోంది. వారికి మాస్ లేదు, గురుత్వాకర్షణ లేదు. మరెందుకు వారిని నవగ్రహాల్లో చేర్చారు? ప్రాచీన జ్యోతిష శాస్త్రంలో వారిని ఛాయాగ్రహాలు లేదా షాడో ప్లానెట్స్ అని పిలుస్తారు. ఎందుకంటే నిజానికి రాహుకేతువులు అంటే ఆకాశంలో కంటికి కనిపించే గోళాలు కావు. అవి 2 కక్ష్యా ఖండన బిందువులు. ఆధునిక ఖగోళ శాస్త్రం ప్రకారం భూమి సూర్యుని చుట్టూ తిరిగే మార్గాన్ని ఎక్లిప్స్ ప్లేన్ అని అంటారు. అలాగే చంద్రుడు భూమి చుట్టూ ఒక నిర్ణీత కక్షలో తిరుగుతుంటాడు. భూమి కక్షకు చంద్రుడి కక్షకు మధ్య సుమారుగా 5 డిగ్రీల వంపు ఉంటుంది. ఈ వంపు లేకపోతే మనకు ప్రతి పౌర్ణమికి ఒక చంద్రగ్రహణం, ప్రతి అమావాస్యకు ఒక సూర్యగ్రహణం వస్తుండేవి. కానీ ఈ 5 డిగ్రీల కోణం కారణంగా చంద్రుడి కక్ష భూమి కక్షను కేవలం 2 బిందువుల వద్ద మాత్రమే ఖండించింది. ఆ ఖండన బిందువులనే ఆస్ట్రానమీలో ల్యూనార్ నోడ్స్ అని పిలుస్తారు. చంద్రుడు భూమి కక్ష నుంచి కింద నుంచి పైకి ఖండించే బిందువును నార్త్ నోడ్ అంటారు. పైనుంచి కిందకి ఖండించే బిందువును సౌత్ నోడ్ అంటారు. ఈ 2 బిందువుల వద్ద సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు మాత్రమే గ్రహణాలు సంభవిస్తాయి. ఇక్కడే మన ప్రాచీనులు చేసిన ఒక అద్భుతమైన ఆవిష్కరణ మనకు అర్థమవుతుంది. ఆధునిక సైన్స్ చెప్పే నార్త్ నోడ్నే మన వాళ్ళు రాహు అన్నారు, సౌత్ నోడ్నే కేతు అన్నారు. అంటే ఏ ఖండన బిందువుల వద్దయితే కాంతిని అడ్డుకునే ప్రక్రియ జరిగి చీకటి ఏర్పడుతుందో ఆ బిందువులకు రాక్షసుల పేర్లు పెట్టారు. ఆర్యభట్ట ఈ బిందువులనే పాతము అని వ్యవహరించాడు. అంటే కలుసుకునే ప్రదేశమని అర్థం. ఈ సూత్రం ఆధారంగానే ఆయన తన సమీకరణాలను నిర్మించారు. ఎవరికీ తెలియని మరో వాస్తవం ఏంటంటే భూమి గుండ్రంగా ఉందని, అది తన చుట్టూ తాను ఒక కక్ష మీద తిరగడం వల్లే మనకు పగలు రాత్రి వస్తున్నాయని కోపర్నికస్, గెలీలియో కంటే 100 సంవత్సరాల ముందే ఆర్యభట్ట బల్లగుద్ది మరీ చెప్పాడు. నక్షత్రాలు వెనక్కి వెళుతున్నట్లుగా మనకు కనిపించడానికి కారణం భూమి ముందుకు వెళ్లడమే అని పడవలో ప్రయాణించే ఒక సాధారణ ఉదాహరణలో ఆయన వివరించాడు. కాని సత్యం ఎప్పుడూ అంత సులభంగా బోధపడదు. ఆర్యభట్ట కూడా ఆనాడు ఎన్నో వివాదాల్ని, విమర్శల్ని ఎదుర్కోవాల్సొచ్చింది. దేవుళ్ళు రాక్షసుల కథలు కాదని కేవలం తన గణనాన్ని నమ్ముకున్న ఆర్యభట్టపై ఆనాటి ఆచారవాదులు తీవ్రస్థాయిలో దాడి చేశారు. వేదాలకు, పురాణాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని ఆరోపణలు చేశారు. ఈ విమర్శలు ఎంత తీవ్రంగా ఉండేవంటే తదనంతర కాలంలో వచ్చిన బ్రహ్మగుప్తుడు లాంటి గొప్ప శాస్త్రవేత్తలు సైతం సమాజ భయం కొద్దీ విచిత్రమైన ద్వంద్వ వైఖరిని అవలంబించాల్సొచ్చింది. బ్రహ్మగుప్తుడు బాహ్య ప్రపంచానికి పురాణాలను సమర్థిస్తూ ఆర్యభట్టను తీవ్రంగా విమర్శించేవాడు. పురాణాల్లో చెప్పినట్టు రాహువు అమాంతం మింగేయడం వల్లే గ్రహణం వస్తుందని పైకి ఒప్పుకున్నాడు. కాని విచిత్రమేంటంటే తన పరిశోధనల కోసం, గ్రహణాల సమయాన్ని ఖచ్చితంగా లెక్కించటం కోసం రహస్యంగా ఆర్యభట్ట రాసిన సమీకరణాలనే ఆయన ఉపయోగించాడు. ఈ అద్భుతమైన భారతీయ ఖగోళ శాస్త్రం కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. ఇది కాలక్రమంలో ఖండాలు దాటింది. మన ప్రాచీన గ్రంథాలైన బ్రహ్మస్ఫుట సిద్ధాంతం, ఖండకాద్యత లాంటివి అరబ్ వ్యాపారుల ద్వారా, పండితుల ద్వారా బాగ్దాద్ చేరుకున్నాయి. అక్కడ అవి అరబిక్ భాషలోకి అనువదించబడ్డాయి. జిజ్ అల్ సింద్ హింద్ అనే పేరుతో అరబ్ ప్రపంచంలో మన ఖగోళ శాస్త్రం ఒక సంచలనంగా మారింది. అక్కడ ఇస్లామిక్ స్వర్ణయుగం గుండా ప్రయాణించి ఐరోపా దేశాలకు చేరుకుంది. ఆధునిక ప్రపంచ ఆస్ట్రోనామీకి, ఆల్జీబ్రాకి ఈ ప్రాచీన భారతీయ గణాంకాలే ఒక బలమైన పునాది. ఈ కోణంలో ఆలోచిస్తే మన పురాణాల్లో చెప్పబడిన రాహుకేతువుల కథ ఒక అజ్ఞానం కాదు, అది ఒక అద్భుతమైన మెటఫర్ లేదా రూపకమని అర్థమవుతుంది. ఆనాటి సామాన్య ప్రజలకు సంక్లిష్టమైన ఆర్బిటల్ మెకానిక్స్, కక్షా ఖండన బిందువులు అంటే అర్థం కాదు. కాబట్టి ఆ ఖగోళ సత్యాలను వారి మనసులో ముద్రించడానికి ఒక అద్భుతమైన కథలు అల్లి, దానికి మతపరమైన ఆచారాలను జోడించి ఆ జ్ఞానాన్ని తరతరాలకు అందించే ఒక బృహత్తర ప్రయత్నం జరిగుండొచ్చు. దీని ఆధునిక ఆవశ్యకతను మనం నేటికి గమనించుకోవచ్చు. ఈరోజు మన ఇస్రో లేదా అమెరికాకు చెందిన నాసా లాంటి ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధనా సంస్థలు ఉపగ్రహాలను ప్రయోగించేటప్పుడు లేదా గ్రహణాలను అంచనా వేసేటప్పుడు ఖచ్చితంగా ఈ నోడల్ మెకానిక్స్ ను పరిగణలోకి తీసుకుంటాయి. ఈ ఆధునిక శాస్త్రవేత్తలు ఏ సిద్ధాంతాలనైతే ఉపయోగిస్తున్నారో అవే సిద్ధాంతాలను ఆర్యభట్ట 100 ఏళ్ల క్రితం పాతము అనే భావనతో వివరించాడు. ఎక్లిప్స్ సీజన్స్ అనేవి సంవత్సరంలో సుమారుగా 34 రోజులొస్తాయి. ఈ సమయంలో సూర్యుడు, భూమి, చంద్రుడు నోడ్స్ వద్దకు చేరడం వల్ల గ్రహణాలు సంభవిస్తాయి. చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక లోతైన సత్యం ఉంది. పురాణాల్లోని కథలు కేవలం
కాలగర్భంలో కలిసిపోయిన అపోహలు మాత్రమే కాకపోవచ్చు. సంక్లిష్టమైన ఖగోళ శాస్త్రాన్ని సామాన్య ప్రజలకు కూడా కంటతా వచ్చేలా చేయడానికి, సూర్యచంద్రుల కదలికలను వాళ్లు కూడా గుర్తుపెట్టుకునేలా చేయడానికి ప్రాచీన మేధావులు సృష్టించిన అద్భుతమైన పాత్రలే ఈ రాహుకేతువులు. పైన ఆకాశంలో 2 గోళాల మధ్య నీడలు ఆడుకుంటుంటే కింద భూమి మీద మనుషులు మాత్రం ఆ నీడకు భయపడి తలుపులు మూసుకుంటున్నారు. కాని అదే చీకటిని చీల్చుకుంటూ ఒక శాస్త్రవేత్త జ్ఞానపు వెలుగును ప్రపంచానికి అందించాడు. ప్రాచీన భారతదేశమంటే కేవలం పాములు ఆడించేవారి దేశం కాదు, మంత్రతంత్రాల దేశం కాదు. అది అనంతమైన విశ్వం యొక్క కదలికలను కేవలం ఒక కాగితం మీద చిన్న గీతలతో, అంకెలతో కొలవగలిగిన ప్రపంచస్థాయి ఖగోళ శాస్త్రవేత్తల పుట్టినిల్లు. చీకటిని చూసి భయపడ్డం మూర్ఖత్వం.